ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరానికి గాను జూలై నెలలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా జూలై నెలలో 1 నుండి 3 తేదీల మధ్య ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. మొదటి క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మారీ లాడ్కీ బహీన్ పథకాన్ని ప్రారంభించింది? సరైన సమాధానం ఆన్సర్ ఏ, మహారాష్ట్ర. రెండవ క్వశ్చన్, ఇటీవల యూరోపియన్ కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ యొక్క కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ బి, ఆంటోనియో కోస్టా. మూడవ క్వశ్చన్, ఆకస్మిక వరదల కారణంగా ఇటీవల వార్తలో కనిపించిన నయోమా చగల్ ప్రాంతం ఏ రాష్ట్రంలో యూటీలో ఉంది? ఆన్సర్ సి, లడక్. నాలుగవ క్వశ్చన్, ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ డి, సింగపూర్. ఐదవ క్వశ్చన్, స్వాల్బార్డ్ ఇటీవల వార్తలో కనిపించింది ద్వీప సమూహం ఏ సముద్రంలో ఉంది? ఆన్సర్ ఏ, ఆర్కిటిక్ మహాసముద్రం. ఆరో క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించే మినామిటో రిషియా ద్వీపం ఏ సముద్రంలో ఉంది? ఆన్సర్ సి, పసిఫిక్ మహాసముద్రం. ఏడవ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ డి, రాజస్థాన్. ఎనిమిదవ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించే అమీబిక్ మెన్నోంగో ఎన్సోపాలిటిస్ అంటే ఏమిటి? ఆన్సర్ బి, కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క అరుదైన సాధారణంగా ప్రాణాంతకం. తొమ్మిదవ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం తన మొత్తం జంతుజాలం యొక్క చెక్ లిస్ట్ను సిద్ధం చేసిన ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా అవతరించింది? ఆన్సర్ బి, భారతదేశం. పదవ క్వశ్చన్, దక్షిణాఫ్రికా జట్టును ఓడించి 9వ ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ ఏ, భారతదేశం. 11వ క్వశ్చన్, ఇటీవల భారతదేశం యొక్క గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమాలకు మద్దతుగా 1.5 బిలియన్ల రుణాన్ని ఏ సంస్థ ఆమోదించింది? ఆన్సర్ ఏ, ప్రపంచ బ్యాంకు. 12వ క్వశ్చన్, ఇటీవల స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ మానవ అంతరిక్షయాన కార్యక్రమానికి భాగస్వామి దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది? ఆన్సర్ బి, భారతదేశం. 13వ క్వశ్చన్, భారత సైన్యం ఇటీవల ఏ దేశ సైన్యంతో కలిసి మైత్రి అనే సంయుక్త సైనిక విన్యాసాన్ని నిర్వహించింది? ఆన్సర్ సి, థాయిలాండ్. 14వ క్వశ్చన్, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్పై ఐక్యరాజ్య సమితి 3వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, దోహా, ఖతార్. 15వ క్వశ్చన్, మార్స్ ఒడిస్సీ ఆర్బిటార్ని ఉపయోగించి మన సౌర వ్యవస్థలో ఒలింపస్ మోన్స్ అనే అతిపెద్ద అగ్నిపర్వతం యొక్క పురాణ వీక్షణను ఇటీవల ఏ సంస్థ సంగ్రహించింది? ఆన్సర్ సి, నాసా. ఇప్పుడు జూలై నెలలో 5వ తారీఖు మరియు 4వ తారీఖు మధ్యలో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 16వ క్వశ్చన్, ఇటీవల డిక్ స్కూప్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, నెదర్లాండ్. 17వ క్వశ్చన్, ఇండియా మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సంచార ఏనుగు 16వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, ఉమ్రోయి, మేఘాలయలో. 18వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే తక్కువ ఫ్రీక్వెన్సీ అరై లోఫర్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి, తక్కువ రేడియో ఫ్రీక్వెన్సీల వద్ద విశ్వాన్ని పరిశీలించడానికి అనమాట. 19వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే సెన్నా స్పెక్టబిలిస్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ, ఇన్వాసివ్ ప్లాంట్. 20వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఆన్సర్ బి, అదనపు క్రోమోజోము లేదా క్రోమోజోము ముక్క వల్ల ఏర్పడే పరిస్థితి. 21వ క్వశ్చన్, సిక్కింలో పెద్ద ఎలుకల వ్యాధులను గుర్తించడం మరియు వర్గీకరించడం కోసం ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడానికి ఇటీవల ఏ 2 సంస్థలు ఎంఓయూలు సంతకం చేశాయి? ఆన్సర్ ఏ, నేషనల్ ఇన్ఫర్టిక్స్ సెంటర్ మరియు స్పేసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. 22వ క్వశ్చన్, ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ యొక్క 24వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, అస్తానా, కజకిస్తాన్లో. 23వ క్వశ్చన్, ఇటీవల ఏ ప్రభుత్వ సంస్థ సంపూర్ణత అభియాన్ని ప్రారంభించింది? ఆన్సర్ సి, నీతి ఆయోగ్. 24వ క్వశ్చన్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సెషన్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ సి, భారతదేశం. 25వ క్వశ్చన్, ఇటీవల వార్తలలో ప్రస్తావించబడిన జంక్ డిఎన్ఏ అంటే ఏమిటి? ఆన్సర్ బి, డిఎన్ఏ యొక్క నాన్ కోడింగ్ ప్రాంతాలు. ఇప్పుడు జూలై నెలలో 6 నుండి 9వ తేదీల మధ్య జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 26వ క్వశ్చన్, రోడ్డు సమస్య పరిష్కారం కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లోక్పథ్ మొబైల్ యాప్ని ప్రారంభించింది? ఆన్సర్ ఏ, మధ్యప్రదేశ్. 27వ క్వశ్చన్, ఇటీవల హేమంత్ సోరెన్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ బి, జార్ఖండ్. 28వ క్వశ్చన్, ఇటీవల గ్లోబల్ కాన్క్లేవ్ ఆన్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ అండ్ సస్టైనబిలిటీ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ సి, న్యూఢిల్లీ. 29వ క్వశ్చన్, ఇటీవల సర్ కిర్ స్టార్మర్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, యునైటెడ్ కింగ్డమ్. 30వ క్వశ్చన్, ఇటీవల వార్తలలో చూసిన డ్యూరాండ్ కప్ ఏ క్రీడలకు సంబంధించింది?
ఆన్సర్ సి ఆన్సర్ డి ఫుట్బాల్. 31వ క్వశ్చన్, ఇటీవల సముద్ర భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో షిప్ ట్రాజెక్టరీ ప్రిడిక్షన్ టూల్ను అభివృద్ధి చేయడానికి ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్తో ఏ ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ బి ఐఐటి బాంబే. 32వ క్వశ్చన్, ఇటీవల నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఏ రాష్ట్రంలోని మైకా మైన్లను బాల కార్మికులకు రహితంగా ప్రకటించింది? ఆన్సర్ బి జార్ఖండ్. 33వ క్వశ్చన్, ఇటీవల మసౌద్ పెజెస్కియన్ ఏ దేశానికి అధ్యక్షుడు ఎన్నికయ్యారు? ఆన్సర్ డి ఇరాన్. 34వ క్వశ్చన్, కజిరంగా నేషనల్ పార్క్ ఇటీవల వార్తలు కనిపించింది కదా, అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి అస్సాం. 35వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన కృష్ణరాజ సాగర డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి కర్ణాటక. 36వ క్వశ్చన్, ఇటీవల 15వ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డుల కమిటీ 2024కి గాను ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డుతో ఏ రాష్ట్రాన్ని సత్కరించింది? ఆన్సర్ ఏ మహారాష్ట్ర. 37వ క్వశ్చన్, ప్రాజెక్ట్ పరి పబ్లిక్ హార్ట్ ఆఫ్ ఇండియాని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖను ప్రారంభించింది? ఆన్సర్ బి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. 38వ క్వశ్చన్, ఇటీవల సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన 2024 ఆసియా బిల్డర్స్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ ధ్రువ్ సిత్వాలా. 39వ క్వశ్చన్, ఆసియన్ స్క్వాష్ డబుల్స్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి జోహార్ మలేషియా. 40వ క్వశ్చన్, ఇటీవల వార్తలో చూసిన విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి కేరళ. ఇప్పుడు జూలైలోని 10, 11 తేదీల్లో ఉన్నటువంటి 10, 11, 12 తేదీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 41వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ కర్ణాటక. 42వ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వృక్షారోపణ జన్ అభియాన్ 2024 కింద మిత్ర వాన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. 43వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపిస్తున్న సెంటినెల్ అణు క్షిపణి ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఏ యుఎస్ఏ. 44వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన పునరుత్పత్తి బ్రేకింగ్ యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ఆన్సర్ బి గతిశక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం. 45వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన పంచగంగ నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ సి కృష్ణ. 46వ క్వశ్చన్, ఈ యొక్క ఇటీవల భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ గౌతమ్ గంభీర్. 47వ క్వశ్చన్, ఇటీవల ఫిలిప్పీన్స్ మరియు ఏ దేశం పరస్పర యాక్సెస్ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా తమ రక్షణ సంబంధాలను పెంచుకున్నాయి? ఆన్సర్ డి జపాన్. 48వ క్వశ్చన్, ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ అవార్డు ఇటీవల వార్తలో కనిపించింది కదా, ఇది ఏ దేశానికి చెందిన అత్యున్నత పౌర గౌరవ పురస్కారం? ఆన్సర్ బి రష్యా. 49వ క్వశ్చన్, 2024 ఒలింపిక్స్కు భారత్ చెప్ డిఫ్ మిషన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఏ గగన్ నారంగ్. 50వ క్వశ్చన్, ఇటీవల భారతదేశం మరియు రష్యా ఏ సంవత్సరానికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచుకోవాలని అంగీకరించాయి? ఆన్సర్ డి 2030 సంవత్సరం. 51వ క్వశ్చన్, ఇటీవల ఏ సంస్థ మెడికల్ డివైసెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రారంభించింది? ఆన్సర్ ఏ ప్రపంచ ఆరోగ్య సంస్థ. 52వ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో 5వ సభ్య దేశంగా మారింది? ఆన్సర్ సి బంగ్లాదేశ్. 53వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన గ్రేస్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ నర్చరింగ్ స్కీమ్ ఈ యొక్క పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఏ షిప్ యార్డ్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి మరియు సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి. 54వ క్వశ్చన్, ప్రపంచ జనాభా దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ ఎవరిని వదిలిపెట్టకుండా ఉండటానికి ప్రతి ఒక్కరిని లెక్కించండి. 55వ క్వశ్చన్, ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2024ని ఏ దేశం హోస్ట్ చేస్తుంది? ఆన్సర్ సి ఆస్ట్రేలియా. ఇప్పుడు జూలై నెలలో 13 నుంచి 15వ తారీఖు వరకు జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 56వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపిస్తున్న స్క్వాలస్ హిమా అంటే ఏమిటి? ఆన్సర్ ఏ భారతదేశం యొక్క నైరుతి తీరం నుండి కనుగొనబడిన కొత్త జాతి డార్క్ ఫిష్ షార్క్ అన్నమాట. 57వ క్వశ్చన్, అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు 2024లో బెస్ట్ స్టేట్ ఇన్ హార్టికల్చర్ అవార్డు 2024ని రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ సి నాగాలాండ్. 58వ క్వశ్చన్, వార్తల్లో ప్రస్తావించబడిన బ్యాక్టీరియోపేజ్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ ఇది బ్యాక్టీరియాను సంక్రమించే ఒక రకమైన వైరస్. 59వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన డెంగ్యూ అంటే ఎముక విరిగిపోయే జ్వరం ఏ రకమైన దోమల ద్వారా వ్యాపిస్తుంది? ఆన్సర్ బి ఈడిస్ దోమలు. 60వ క్వశ్చన్, టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ పథకం ఇటీవల వార్తలో కనిపించింది, ఇది ఏ మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమం? ఆన్సర్ డి రక్షణ మంత్రిత్వ శాఖ. 61వ క్వశ్చన్, ఇటీవల ఇటలీలో జరిగిన షార్ట్ గన్ జూనియర్ ప్రపంచ కప్లో కాంస్య పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి సబీరా హారిస్.
62వ క్వశ్చన్, పాఠశాలల దగ్గర కెఫిన్ అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్ అమ్మకాలను నిషేధించాలని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ ఏ మహారాష్ట్ర. 63వ క్వశ్చన్, తానే బోరివాలి టన్నెల్ ప్రాజెక్టు ఇటీవల వార్తలు కనిపించింది, ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ సి మహారాష్ట్ర. 64వ క్వశ్చన్, ఇటీవల దేశం యొక్క తక్కువ కార్బన్ శక్తి రంగాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశానికి 1.5 బిలియన్ల రుణాన్ని ఏ సంస్థ ఆమోదించింది? ఆన్సర్ ఏ ప్రపంచ బ్యాంకు. 65వ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన జెమ్మీ అండర్సన్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ సి ఇంగ్లాండ్. ఇప్పుడు జూలై నెలలో 16 నుంచి 17, 18 ఈ యొక్క తేదీల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 66వ క్వశ్చన్, ఇటీవల కొలంబియాను ఓడించడం ద్వారా ఏ దేశం వరుసగా 2వ కోపా అమెరికా ఛాంపియన్షిప్ను దక్కించుకుంది? ఆన్సర్ ఏ అర్జెంటీనా. 67వ క్వశ్చన్, 2024 వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పురుషుల సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి కార్లోస్ అల్కరాజ్. 68వ క్వశ్చన్, ఇటీవల ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలీ ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు? ఆన్సర్ ఏ నేపాల్. 69వ క్వశ్చన్, భారతదేశం నవంబర్ 20 నుండి 24 ఈ 2024 వరకు ఏ రాష్ట్రంలో మొదటి ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ను నిర్వహించనుంది? ఆన్సర్ డి గోవా. 70వ క్వశ్చన్, ఇటీవల వార్తలలో చూసిన ప్రాజెక్టు 2025 ఏ దేశానికి సంబంధించింది? ఆన్సర్ సి యుఎస్ఏ. 71వ క్వశ్చన్, ఇటీవల భారతదేశం 4 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులను అమలు చేయడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఏ మార్షల్ దీవులు. 72వ క్వశ్చన్, 2024 వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరంను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? ఆన్సర్ సి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. 73వ క్వశ్చన్, ఏ యూరోపియన్ దేశాలు ఇటీవల 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగిన దీర్ఘశ్రేణి క్రూయిజ్ షిప్లను అభివృద్ధి చేయడానికి చొరవను ప్రారంభించాయి? ఆన్సర్ బి పోలాండ్, జర్మనీ, ఫ్రాన్స్ మరియు ఇటలీ. 74వ క్వశ్చన్, ఇటీవల ఏ పరిశోధన సంస్థ వన్ సైంటిస్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఏ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. 75వ క్వశ్చన్, 2 రోజుల రోబోట్ పోటీ ఈ యొక్క డిడి రోబోకాన్ ఇండియా 2024ను ఏ ఐఐటి మరియు ప్రసార భారతిని నిర్వహించాయి? ఆన్సర్ బి ఐఐటి ఢిల్లీ. 76వ క్వశ్చన్, ఇటీవల పాల్ కగామే ఏ దేశ అధ్యక్షుడిగా 4వసారికి ఎన్నికయ్యారు? ఆన్సర్ ఏ రువాండా. 77వ క్వశ్చన్, ఇటీవల సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్ ఏ దేశంలో అధిక సమర్థత మలేరియా వ్యాక్సిన్ R21 మ్యాట్రిక్స్ ఎంని ప్రారంభించాయి? ఆన్సర్ బి ఐవరీ కోస్ట్. 78వ క్వశ్చన్, ఇటీవల షిల్లాంగ్లో ప్రారంభించబడిన నెర్స్ ఎయిర్పోర్ట్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ బి ఈశాన్యం ప్రాంతంలోని వ్యవసాయ సమాజాన్ని మరియు కొనుగోలుదారులకు అనుసంధించడానికి. 79వ క్వశ్చన్, ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఏ దేశంలో స్నేహానికి చిహ్నంగా మైత్రి ఉద్యాన్ని ప్రారంభించారు? ఆన్సర్ సి మారిషస్. 80వ క్వశ్చన్, ఇటీవల ఆసియాలో మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ప్రీ క్లినిక్ నెట్వర్క్ సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ బి ఫరీదాబాద్, హర్యానా. ఇప్పుడు జూలై నెలలో 19, 20 తేదీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 81వ క్వశ్చన్, ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ భారతదేశంలోని మొట్టమొదటి విదేశీ జన్ ఔషధి కేంద్రాన్ని ఏ దేశంలో ప్రారంభించారు? ఆన్సర్ సి మారిషియస్. 82వ క్వశ్చన్, యువకులకు ఉద్యోగ శిక్షణ మరియు స్టేట్ ఫండ్ అందించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లడ్కా బాహు యోజనను ప్రారంభించింది? ఆన్సర్ బి మహారాష్ట్ర. 83వ క్వశ్చన్, ఇటీవల యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? ఆన్సర్ సి రాబర్ట్ మెస్తోలా. 84వ క్వశ్చన్, వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2024లో కాంస్య పథకాన్ని గెలుచుకున్న భారతీయ ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఏ శౌర్య బావా. 85వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన ఆపరేషన్ నన్హే పరిష్టే ఏ సంస్థకు సంబంధించింది? ఆన్సర్ బి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. 86వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే డేవిస్ స్ట్రెయిట్ ఏ 2 ప్రాంతాల మధ్య ఉంది? ఆన్సర్ బి గ్రీన్లాండ్ మరియు కెనడా. 87వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించిన ఎంవిసి చేంజ్ అంటే ఏమిటి? ఆన్సర్ బి 100% హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య ప్రయాణికుల పెర్రీ. 88వ క్వశ్చన్, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ఇటీవల వార్తలు కనిపించింది, ఇది ఏ మంత్రిత్వ శాఖ యొక్క కార్యాచరణ డొమైన్లో ఉంది? ఆన్సర్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ. 89వ క్వశ్చన్, ప్రతిష్టాత్మక సంస్థ కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ నుండి గ్లోబల్ స్పేస్ కాన్ఫరెన్స్లో ఏ 2 భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలు గౌరవాన్ని అందుకున్నారు? ఆన్సర్ ఏ ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్ మరియు అనిల్ భరద్వాజ్. 90వ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి వచ్చిన మైనారిటీ శరణార్థులకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తుంది? ఆన్సర్ బి రాజస్థాన్.
ఇప్పుడు జూలైలోని 21, 22, 23, 24 తేదీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 91వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన ఆడమ్స్ బ్రిడ్జ్ ఏ రెండు నీటి వనరుల ద్వారా వేరు చేయబడింది? ఆన్సర్ బి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు పాక్ జలసంధి. 92వ క్వశ్చన్, న్యూకాలజీ వ్యాధి కేసు తర్వాత ఇటీవల ఏ దేశం జంతు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఆన్సర్ బి, బ్రెజిల్. 93వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ఏ రెండు సంస్థలచే అమలు చేయబడింది? ఆన్సర్ ఏ, నాబార్డ్ మరియు ఆర్బీఐ. 94వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపిస్తున్న ప్రళయ క్షిపణి ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఏ, డిఆర్డిఓ. 95వ క్వశ్చన్, ఇటీవల కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రి జాతీయ ల్యాండ్స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ను ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ సి, కోల్కత్తా. 96వ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాజీవ్ గాంధీ పౌర అభయహస్తం పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఏ, తెలంగాణ. 97వ క్వశ్చన్, ఇటీవల హార్టికల్చర్ సైన్సెస్ రంగంలో అగ్రగామిగా పనిచేసేందుకు ఏ ఇన్స్టిట్యూట్ ఉత్తమ సాంకేతిక అవార్డును అందుకుంది? ఆన్సర్ బి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్. 98వ క్వశ్చన్, ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు మరియు పన్నుల ఉపశమన పథకం ఇటీవల వార్తలో కనిపించింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ యొక్క డబ్ల్యూటీఓ కంప్లైంట్ పథకం? ఆన్సర్ సి, వాణిజ్య మంత్రిత్వ శాఖ. 99వ క్వశ్చన్, ఇటీవల యూఎస్ఏలోని న్యూ పోర్టల్లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఏ భారత మాజీ ఆటగాళ్లు చేరారు? ఆన్సర్ ఏ, విజయ్ అమృతరాజ్ మరియు లియాండర్ పేస్. 100వ క్వశ్చన్, ర్యాపిడ్ అపోసిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ ఇటీవల వార్తలు కనిపించింది. ఇది ఏ అంతరిక్ష సంస్థకు చెందిన గ్రహ రక్షణ మిషన్? ఆన్సర్ సి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. 101వ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏ భారతీయ షూటర్ను ఒలింపిక్ యాడ్ను అందజేసింది? ఆన్సర్ ఏ, అభినవ్ బింద్రా. 102వ క్వశ్చన్, ఇటీవల పర్యాటక వాహనాలు చెత్త సంచులను తీసుకెళ్లడానికి ఏ భారతదేశంలోని రాష్ట్రం తప్పనిసరి చేసింది? ఆన్సర్ డి, సిక్కిం. 103వ క్వశ్చన్, ఇండియన్ మ్యారిటైమ్ సెంటర్ ఇటీవల వార్తలు కనిపించింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ యొక్క చొరవ? ఆన్సర్ ఏ, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. 104వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన అప్పర్ కర్నలి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ బి, నేపాల్. 105వ క్వశ్చన్, ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు సజీవ చర్మంతో రోబో ముఖాన్ని అభివృద్ధి చేశారు? ఆన్సర్ బి, జపాన్. ఇప్పుడు జూలై నెలలో 25, 26, 27 తేదీలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. 106వ క్వశ్చన్, ప్రతి సంవత్సరం జాతీయ ఆదాయపు పన్ను దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు? జూలై 24. 107వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించే నేషనల్ మిషన్ అండ్ కల్చరల్ మ్యాపింగ్ పథకం ఏ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడింది? ఆన్సర్ బి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. 108వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన ఎంఎస్ఎంఈ టీమ్ ఇనిషియేటివ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి, ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ 5 లక్షల ఎంఎస్ఎంల ఆన్బోర్డ్ చేయడానికి. 109వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించే కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏ సంస్థకు సంబంధించింది? ఆన్సర్ ఏ, యూరోపియన్ యూనియన్. 110వ క్వశ్చన్, ఇటీవల వార్తలో పేర్కొన్న డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ డి, భారతదేశంలో ప్రమాణీకరించబడిన జియో కోడెడ్ అడ్రస్సింగ్ సిస్టమ్ స్థాపించడానికి. 111వ క్వశ్చన్, భారతదేశంలో ఏ రోజును కార్గిల్ విజయ్ దివస్గా పాటిస్తారు? ఆన్సర్ బి, జూలై 26. 112వ క్వశ్చన్, బహుళజాతి సంయుక్త సైనిక వ్యాయామం కాన్క్వెస్ట్ 2024 యొక్క 21వ ఎడిషన్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ సి, మంగోలియా. 113వ క్వశ్చన్, ఇటీవల దేశంలోని 500 కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ బి, ఐజ్వాల్. 114వ క్వశ్చన్, ఇటీవల ఏ షిప్ యార్డ్ దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి తల్వార్ క్లాస్ ఫ్రిగేట్ త్రిపోర్ట్ను ప్రారంభించింది? ఆన్సర్ డి, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. 115వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన ఎన్పిఎస్ వాత్సల్య పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ సి, తల్లిదండ్రులు మరియు సంరక్షకులు తమ పిల్లల భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం ప్లాన్ చేయడంలో సహాయపడడం. 116వ క్వశ్చన్, ఇటీవల 14వ తూర్పు ఆసియా సమ్మిట్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, వియంటియన్ లావో. 117వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో పేర్కొన్న గ్రీనియం అంటే ఏమిటి? ఆన్సర్ సి, గ్రీన్ బ్రాండ్ యొక్క జారీ చేసే వ్యక్తి పొదుపు అనుబంధ కూపన్ చెల్లింపుపై తెలుసుకుంటారు. 118వ క్వశ్చన్, ఇటీవల పరిశోధకులు భారతదేశంలో ఏ ప్రాంతంలో మ్యాగ్నెటో పైసిల్స్ను గుర్తించారు? ఆన్సర్ ఏ, లడక్. 119వ క్వశ్చన్, ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల సిమ్స్ 2.0 అప్గ్రేడ్ చేసిన స్టీల్ దిగుమతి మానిటరింగ్ సిస్టమ్ను ప్రారంభించింది? ఆన్సర్ సి, ఉక్కు మంత్రిత్వ శాఖ. 120వ క్వశ్చన్, ఫైనాన్సింగ్ మిటిగేషన్ మరియు అడాప్టేషన్ ప్రాజెక్టుల కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుండి ఇటీవల ఏ సంస్థ 215.6 మిలియన్ల నిధుల ఆమోదం పొందింది? ఆన్సర్ సిడ్బిఏ.
ఇప్పుడు జూలై నెలలో 28 నుంచి 31 తేదీల మధ్యలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. 121 క్వశ్చన్, ఇటీవల పురాతన వస్తువులు అక్రమ రవాణా నిరోధించడానికి మరియు అరికట్టడానికి భారతదేశం ఏ దేశంతో సాంస్కృతిక ఆస్తి ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఏ, యుఎస్ఏ. 122వ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం తన మొట్టమొదటి క్లైమేట్ చేంజ్ యాక్ట్ను ఆమోదించింది? ఇది పెద్ద గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు పరిమితులను నిర్దేశించే ఒక భారీ చట్టం. ఆన్సర్ సి, దక్షిణాఫ్రికా. 123వ క్వశ్చన్, భారతదేశం యొక్క మొట్టమొదటి సమగ్ర వ్యవసాయ ఎగుమతి సౌకర్యం ఇటీవల ఏ నౌకాశ్రయం కోసం ఆమోదించబడింది? ఆన్సర్ బి, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్. 124వ క్వశ్చన్, ఇటీవల తైవాన్, ఫిలిప్పీన్స్ మరియు ఆగ్నేయ చైనాలోని కొన్ని ప్రాంతాల విధ్వంసం సృష్టించిన టైఫూన్ పేరేమిటి? ఆన్సర్ బి, టైఫూన్ గేమి. 125వ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం 2024-25 కోసం ఆసియా విపత్తు సంసిద్ధత కేంద్రం అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టింది? ఆన్సర్ ఏ, భారతదేశం. 126వ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ఏ రోజును అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకుంటారు? ఆన్సర్ సి, జూలై 29న. 127వ క్వశ్చన్, ఏ ఆగ్నేయ ఆసియా దేశం ఇటీవల అయోధ్య రాముడిపై స్టాంపుతో కూడిన ప్రత్యేక స్టాంపు సెట్ను విడుదల చేసింది? ఆన్సర్ ఏ, లావోస్. 128వ క్వశ్చన్, ఇటీవల ప్యారిస్లో కాంస్యంతో షూటింగ్లో ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ బి, మను భాకర్. 129వ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం తమ మొదటి మహిళల ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది? ఆన్సర్ సి, శ్రీలంక. 130వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించే ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి, వికేంద్రీకృత ప్రయోగశాల ఆధారిత ఐటీ ప్రారంభించబడిన వ్యాధి నిఘా వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు నివారించడానికి. 131వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి, సాయుధ బలగాల యొక్క ఆమోదించబడిన అవసరాలను త్వరితగతిన కొనుగోలు చేయడానికి. 132వ క్వశ్చన్, ఇటీవల ఇంగ్లీష్ ఛానల్ను దాటిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసుడుగా పారా స్విమ్మర్గా ఏ భారతీయుడు నిలిచాడు? ఆన్సర్ డి, జియా రాయ్. 133వ క్వశ్చన్, ఇటీవల డయాబెటాలజీతో చేసిన కృషికి గాను ఏ కేంద్ర మంత్రి జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు? ఆన్సర్ సి, జితేంద్ర సింగ్. 134వ క్వశ్చన్, రీసెర్చ్ యాక్సెస్ కోసం ఇటీవల ఏ డిపార్ట్మెంట్ 1DAE1 సబ్స్క్రిప్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ బి, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. 135వ క్వశ్చన్, పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడానికి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఐడియాస్ ఫర్ లైఫ్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? ఆన్సర్ సి, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క 2024 సంవత్సరంలోని జూలై యొక్క నెలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.